చింతలపూడి ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర లైవ్ లో అందిస్తారు. పులేంద్ర, అక్కడ ప్రచారం ఎలా సాగుతుంది? ఎలక్షన్ ప్రచార గడువు మరికొద్ది సేపట్లో ముగిపోతుండటంతో ప్రతి నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు తమ ప్రచార స్పీడ్ని పెంచడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా సుడిగాలి పర్యటన చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. ముఖ్యంగా ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి మనతో ఉన్నారు. ఆయన మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా బైక్ ర్యాలీ చేస్తామన్నారు. ముఖ్యంగా సార్, ఎలా ఉంది ప్రచారం ఇప్పటివరకు, ఎంతవరకు కొనసాగింది? సార్, 4 మండలాలు కూడా మొత్తం కవర్ చేసాం. అన్ని గ్రామాలు 74 పంచాయతీలు కూడా పూర్తి చేసాము. ఈరోజు లాస్ట్ రోజు చింతలపూడి పట్టణాన్ని మేము ప్రచారంలో పాల్గొంటా ఉన్నాం. ఇక్కడ కూడా మంచి స్పందన వచ్చింది. ప్రజలు కూడా జనసేనకి గెలిపించాలని చెప్పి ఆతృతగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు ఓటేయడానికి చాలా సిద్ధంగా జనం ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకోసం ఏంటంటే ఈ చింతలపూడి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవటం ఖాయమని చెప్పి ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. మాకు కూడా పూర్తి ధీమా వచ్చింది. చింతలపూడి నియోజకవర్గంతో కూడా అన్ని గ్రామాలు చుట్టుముట్టాం. ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక రకాల సమస్యలు వీటన్నిటిని తెలియజేస్తూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి జనసేన గెలిస్తేనే మీకు పరిష్కారం అవుతుందని తెలియజేస్తూ ఉన్నాం. రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, విద్యుత్ దీపాలు లేవు, మంచినీటి సౌకర్యాలు లేవు, వ్యవసాయానికి సాగునీరు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువకు సంబంధించి డబ్బుల గురించి ప్రభుత్వం మీద భవిష్యత్తులో ఆందోళన చేసి ఆ డబ్బులు రైతులకు న్యాయంగా వచ్చేందుకు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే వాటి పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, జనసేన పార్టీ గెలిస్తేనే ఈ ఏరియా రైతాంగానికి, కూలీలకి, ప్రజలకి న్యాయం జరిగిద్దని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అందుకే ఈ నియోజకవర్గం జనసేన పార్టీ గెలవటం చాలా తప్పనిసరి పరిస్థితి. మేలు జరగాలంటే జనసేన గెలవాలి, ప్రజలకి సేవ చేయాలి అనే దృక్పథాన్ని మాకు జనసేన పార్టీ నేర్పిందండి. మొదట్లో అసలు జనసేన పార్టీ అభ్యర్థి అంటే సరిగా గుర్తింపు లేదు, 3వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు మొదటి స్థానంకి వచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఎస్సీ ఓట్లు అయితేనేమి, మైనార్టీ ఓట్లు అయితే పూర్తి స్థాయిలో మీకు మద్దతు తెలుపుతున్నారు. దీన్ని ఏ విధంగా కూడా అనుకోవచ్చు? సార్, మేము ఈరోజు మొదటి స్థానానికి రావడానికి కారణం ఈరోజు జనసేన మీద ప్రజలకు ఒక ఆదరణ పెరిగింది. ప్రజలు కూడా ఏంటంటే జనసేన అయితేనే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. 20 సంవత్సరాలు వెనకబడి ఉంది ఈ నియోజకవర్గం. గెలిచిన ఎమ్మెల్యేలు డబ్బు సంపాదనకే ప్రాముఖ్యత ఇచ్చారు తప్ప నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడలేదని చెప్పి ప్రజలు ఈరోజు మాకు మొదటి ప్లేస్కి తీసుకొచ్చారు. అలాగే జనసేన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అంశాలు, 10 గ్యాస్ బండలు ఉచితంగా సంవత్సరానికి, 2500 నుంచి 3500 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో జనసేన ప్రభుత్వం వస్తే వేస్తామంటాం. రైతుకి ఎకరానికి పెట్టుబడిగా ఆర్థిక సాయం 8000 రూపాయలు ఇవ్వటం. అలాగే 60 సంవత్సరాలు దాటిన రైతుకి 5000 రూపాయల పెన్షను మంజూరు చేయటం. అలాగే మా ఇంటి మహాలక్ష్మి పేరు మీద 1,00,000 రూపాయలు మంజూరు చేయటం. వీటన్నిటి పట్ల ప్రజలు ఆకర్షితులై ఈరోజు జనసేనను ఒక మొదటి స్థానంలోకి తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జనసేన మెయిన్ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి ఒక్క నాయకుడు కూడా మేనిఫెస్టో, లోకల్ మేనిఫెస్టో తెస్తుంది. ఈ మేనిఫెస్టో పట్ల జనం ఏ విధంగా స్పందించారు? సార్, మేనిఫెస్టో అమలు చేయడానికి జనసేన పార్టీ తరఫున మేము జవాబుదారితనంగా వ్యవహరిస్తామని చెప్పాము. అలాగే ఏదైతే మేనిఫెస్టో అంశాలు ఉన్నాయో, ఈ నియోజకవర్గ సమస్యలు ఏ అవుతున్నాయో వాటన్నిటికీ జవాబుదారితనంగా మేము వ్యవహరిస్తామని చెప్పాము. ఒకవేళ అటువంటి పరిస్థితి రాకపోతే మమ్మల్ని బజార్లో నిలబెట్టి మీరు నిలదీయండి, ఆ హక్కును మీకు కల్పిస్తున్నామని చెప్పాం. అది ప్రజలకు బాగా నచ్చింది. మొదటిసారి లోకల్ అభ్యర్థికి సీటు కేటాయించడం జరిగింది జనసేన తరఫున. మిగతా పార్టీలు అయితే ప్రతిసారి చూసుకున్నా కూడా నాన్ లోకల్ అభ్యర్థులు ఇక్కడ నిలబెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈసారి ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? మొదటి లోకల్ అభ్యర్థిగా నాకు నియోజకవర్గంలో మంచి ఆదరణ కనిపిస్తూ ఉన్నది. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఈ నియోజకవర్గాన్ని డబ్బు సంపాదించుకొని పోవటానికే వాడుకున్నారు. కాబట్టి లోకల్ అభ్యర్థినైనటువంటి నాకు స్థానికంగా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు సార్. అందుకే ప్రజలు లోకల్కే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.
మొత్తానికి మనం చూస్తూ ఉన్నాం లోకల్ అభ్యర్థి లోకల్ ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి స్థాయిలో తనకు పట్టు ఉంది. అందుకే ఇక్కడ ప్రజలంతా కూడా తనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. దీనికి తోడు వెనుకబడిన వర్గాలు అందరూ కూడా తనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. ఫస్ట్లో ఎన్నికల ప్రచారం మొదట్లో తను 3వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం గడువు ముగుస్తున్న నాటికి మొదటి స్థానం చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా యువత పెద్ద ఎత్తున తనకి మద్దతు తెలుపుతున్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐలంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి తమకు ఓట్లు వేసేందుకు కూడా రేపు సిద్ధం కాబోతున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అటు బడుగు బలహీన వర్గాలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, మిగతా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు అయితేనేమి పూర్తి స్థాయిలో తనకు మద్దతు తెలుపుతున్నారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా తనకే ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పి మేక ఈశ్వరి గారు చెప్తున్నారు. సార్ ఇంకో విషయం ఏంటంటే మొత్తం చింతలపూడిలో గెలిస్తే అధికారం ఆ పార్టీదే అని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ గెలిచి తీరుతారా? సార్ ఇక్కడ కంపల్సరీ మేము గెలిచి తీరుతాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్గా అవుతారని చెప్పి మేము గట్టిగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది సెంటిమెంట్ నియోజకవర్గం. ఈ సెంటిమెంట్ నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్థి వల్లనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయ్యేటటువంటి రూపురేఖలు మారుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. సార్ మీకు ఏ పార్టీ పోటీ అనుకుంటున్నారు? తెలుగుదేశమా, వైఎస్ఆర్సీపీ? మాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా పోటీ కాదు సార్ మాకు. అందుకోసం ఏంటంటే ప్రజలు మాకు ఆ రకమైన ఆదరణ ఇస్తారు కాబట్టి 2 పార్టీలు కూడా మాకు పోటీ కాదని తెలియజేస్తాను. ఓకే, దానికి ప్రస్తుతం మిగతా అటు వైసీపీ అయితేనేమో టీడీపీ పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. తమకు ఏ పార్టీ పోటీ కాదు, ఖచ్చితంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి గెలిచి అధికారం చేపడతాం, పవన్ కళ్యాణ్ సీఎం అయి తీరుతారని చెప్పేసి మేక ఈశ్వరి చెప్తా ఉన్నారు. ఫస్ట్ స్టూడియో.